వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేను ఇంత పెద్ద వయసులో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అంబటి రాంబాబు. చంద్రబాబుపై నోటికొచ్చింది మాట్లాడితే జరిగేది ఇదే. హోంమంత్రి అనిత సీరియస్ వార్నింగ్. నేను కింగ్నే, కింగ్ మేకర్ని కాదు. తమిళగా వెట్రి కళగం అధినేత నటుడు విజయ్. ఇంత పెద్ద వయసులో తాను అలా మాట్లాడటం తప్పేనని, టీడీపీ కార్యకర్తల్ని తిట్టి ఉండాల్సింది కాదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తనపై వ్యక్తమవుతున్న విమర్శలపై తాజాగా అంబటి స్పందించారు. తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అంబటి వ్యాఖ్యానించారు. నేను చంద్రబాబును బూతులు తిట్టలేదు, చంద్రబాబును తిట్టాల్సిన అవసరమూ లేదు. రాజకీయ విమర్శ చేస్తాను, కార్యకర్తలను మాత్రం తిట్టకుండా ఉండాల్సింది. నన్ను చంపే ప్రయత్నం చేశారు. పట్టుకుని తిరిగిన వాళ్లను, నన్ను తిట్టే వాళ్ళని పోలీసులు ఆపగలిగారా? అరెస్టు చేస్తామని బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదు. అరెస్టుకు సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు నన్ను తిట్టారు, నేను వాళ్ళని తిట్టానని అంబటి పేర్కొన్నారు. రాష్ట్రంలో తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంపైన సిట్ రిపోర్టు నేపథ్యంలో టీడీపీ వైసీపీ మధ్య మొదలైన మాటల యుద్ధం అంబటి రాంబాబు ఇంటిపైన దాడి వరకు వెళ్లింది. తెలుగుదేశం నేతలు ఏర్పాటు చేసిన మహాపాపం ఫ్లెక్సీలను తొలగించడం కోసం వెళ్లిన అంబటి రాంబాబు పైన దాడికి ప్రయత్నం చేసిన క్రమంలో అంబటి రాంబాబు టీడీపీ కార్యకర్తలతో పాటు చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా పోలీసులు అంబటి రాంబాబును అక్కడి నుంచి పంపించేశారు. చంద్రబాబు పైన అంబటి రాంబాబు చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటికి వెళ్లి విధ్వంసం సృష్టించారు. గంటపాటు అంబటి రాంబాబు ఇంటి వద్ద విధ్వంసం సృష్టించిన వారిని పోలీసులు ఆపలేకపోయారు. ఇదిలా ఉంటే తాజా పరిణామాలపైన అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలపైన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను కింగ్నే అవుతా, కింగ్ మేకర్ని కాదు. ఎన్నికల్లో మా పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది, రాష్ట్రాన్ని పాలిస్తుందని తమిళగా వెట్రి కళగం అధినేత నటుడు విజయ్ ప్రకటించారు. ఒక ఆంగ్ల టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది కరూర్ రోడ్ షోలో 41 మంది మృతి చెందిన ఘటన మిగిల్చిన విషాదం తననింకా వెంబడిస్తూనే ఉందన్నారు. జననాయకుని చిత్రం విడుదలకు రాజకీయపరమైన ఆటంకాలు ఎదురవుతాయని నేను ముందే ఊహించా. అయితే వెనుదిరిగే ప్రసక్తే ఉండదు. రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలితే నాకు ఆదర్శమని విజయ్ అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కూటమి నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి టీడీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి కోరారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దెబ్బతినే విధంగా సుప్రీంకోర్టు కూడా చెప్పిన తర్వాత సిట్ అన్నమాట సిబిఐ అంతా ఎంక్వైరీ చేస్తారు. సిబిఐ ఎంక్వైరీ కూడా అయిపోయింది. అయినా క్లియర్గా దాంట్లో ఏమిటంటే దాంట్లో ఎటువంటి అనిమల్ ఫ్యాక్ట్స్ ఏమి దాంట్లో కలవలేదని క్లియర్ కట్గా చెప్పింది. దాంట్లో రాసినారు. అయినా కూడా వీళ్ళు డైలీ అదే ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఒక ఆయన చెప్తాడు 60 లక్షల లడ్డులను మిక్స్ అయింది, ఇంకోటి చెప్తారు 60 లక్షల లడ్డులను మీకు కల్తీ అయిందంట. ఇప్పుడు ఫ్యాట్ అనేది లేదని చెప్పిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడతారు అనుకుంటే వీళ్ళు చెప్తాను. నేను చెప్పేది ఒకటి ఏమంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు చేసేది కుటుంబ చేస్తుందంటే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీని అటాక్ చేస్తలేదు. వాళ్ళు అటాక్ చేస్తుండేది తిరుపతి లడ్డు గురించి హిందువుల యొక్క మనోబలం దెబ్బతీసే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది చాలా పొరపాటు, ఇది చేయకూడదు. ఎందుకంటే మనం అటాక్ ఉంటే రాజకీయాలు ఉంటే రాజకీయం చేసుకోవాలి, కానీ రాజకీయాలు పెట్టి లడ్డు పైన ఆ టెంపుల్ పైన చేసుకుంటే చాలా హిందువుల మనోబలం దెబ్బతింటా ఉంది. పదే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుందనే మాదిరిగా ఎన్నేవాడు ప్రెస్ మీట్లో డిబేట్ చెప్తున్నాడు. 10% కలిసి ఉండొచ్చు కదా అని, ఎంత 10% కలిసి ఉండొచ్చు కదా అని అంటే ఎంత దిగజారిపోయినారంటే రాజకీయం తప్ప వాళ్ళకి దేవుని పైన ఎటువంటి భక్తి లేదు, భావం లేదు. ఆయనే బీజేపీ వాళ్ళు ఉన్నారు కుటుంబంలో. పవన్ కళ్యాణ్ ఆయన హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మం చెప్తున్నాడు. చెప్పి ఆయనే 60 లక్షల లడ్డులో మిక్స్ అయిందని నిన్న ఏదో పేపర్లో చెబితే అర్థమైంది ఉండే. కాబట్టి దీనికి అందరూ కూడా చాలా అది జరుగుతుంది. హిందువులు మనం చెప్తుంది కాబట్టి మనం అందరూ కూడా హిందువులు కూడా అర్థం చేసుకోవాలా.
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం కూటిగల్ గ్రామం నల్లచెరువు ఆవరణంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారాళమ్మల జాతర అత్యంత వైభవంగా ఉత్సాహభరితంగా జరిగింది. గ్రామ శివారు పాటిగట్టలో వెలసిన లంక నుండి తల్లి బిడ్డలను ఉదయం బిడ్డను డప్పుల నృత్యాలతో, ఒగ్గు కథ కళాకారుల పాటలతో, ఆటలతో సాయంత్రం తల్లిని లంక నుండి గద్దెలపైకి తీసుకురావడం జరిగింది. ఊరి జనమంతా చుట్టుపక్కల పల్లెల నుంచి భక్తులు వేలాది మంది జాతరకు తరలివచ్చారు. ఈ సందర్భంగా కూటిగల్ గ్రామ సర్పంచ్ దాసారం బాలకృష్ణ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం 1998లో కూటిగల్ గ్రామానికి దక్షిణ ప్రాంతంలో పాటిగడ్డ గౌడ్స్ వారి దొడ్ల పరిసర ప్రాంతంలో లంకలో సమ్మక్క సారళమ్మలు నెలవడం జరిగిందన్నారు. అక్కడ 3 సంవత్సరాలు జాతర నిర్వహించిన అనంతరం భక్తుల వృద్ధి పెరుగుతున్న క్రమంలో కూటిగల్ గ్రామ నల్లచెరువు తూర్పు ప్రాంతంలో తరిగొప్పల రోడ్డులో పెద్దమ్మ తల్లి గుడి పక్కన అమ్మవార్ల దేవాలయ ప్రాంగణంలో గద్దెలను నిర్మించారన్నారు. 2001 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అత్యంత ఘనంగా వనదేవతల జాతర నిర్వహించడం జరుగుతుందన్నారు. అందరి భక్తులకు మంచి అందరు రావడం జరుగుతుంది. కూటిగల్ సమ్మక్క సారళమ్మ జాతరకు చాలా మంది భక్తులు అమ్మవారు చాలా పవర్ఫుల్, చాలా గొప్ప తల్లి. ఈ అమ్మవారిని చాలా మంది ఈ అమ్మవారిని సమ్మక్క సారళమ్మ జాతరను అత్యంత వైభవంగా అమ్మవారిని ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఈ జాతరను. ఏలూరు జిల్లా కుక్కనూరు మండలంలోని ఇబ్రహీంపేట పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్ వెంకటేశ్వరమ్మను అదే పాఠశాల ఉపాధ్యాయుడు దుత్త రాంప్రసాద్ అసభ్యకరంగా తిడుతూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని సిఐటియు ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. సిఐటియు మండల కన్వీనర్ ఎర్నం సాయికిరణ్ ఆధ్వర్యంలో కుక్కనూరులోని మండల విద్యా వనరుల కేంద్రం నుండి బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ రోజు స్కూలుకు ఆలస్యంగా రావటమే కాక జనవరి 26 రిపబ్లిక్ డే రోజు కూడా ఉదయం కాకుండా 11 గంటలకు వచ్చి జెండా వందనాన్ని అవమానించారని తెలిపారు. బాలులను కొట్టడాన్ని, బాలికలను అసభ్యంగా బూతులు తిట్టడాన్ని ఖండించిన తనను వేధించడం మొదలుపెట్టారని తెలిపారు. ఒంటరిగా ఉన్న తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు తెలిపారు. అతనిపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సిఐటియు కన్వీనర్ సాయి కిరణ్ మాట్లాడుతూ గతంలో టీచర్ రాంప్రసాద్ ఫోక్సో కింద అరెస్టు అయి సస్పెండ్ అయిన చరిత్ర ఉందని విమర్శించారు. మళ్లీ అతనిపై కఠిన చర్యలు తీసుకుని స్వీపర్కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కూలి చేస్తున్నా రాంప్రసాద్ గారు పిల్లలను కొడతా అంటే ఎన్ని కొడతామని అంటే దారి చేసిండు. నన్ను నుంచుకోరానికి పెళ్లి కాలేదు అన్నాడు. గడపార పట్టుకొని వచ్చిండు. పడటానికి నానా బూతు మాట్లాడిండు. నానా రకాలుగా మాకు నాగలక్ష్మి సిఐటో యూనియన్ కార్యదర్శి అండి. మరి ఆ స్కూల్లో మరి ఆవిడకి అలాగ జరగడం వల్ల కూడా మరి ఆ టీచర్ గారిని తీసేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వానికి కూడా మేము కోరుచున్నాము. మరి ఆ స్కూల్ టీచర్ని ఆ విధుల్లో నుంచి తొలగించాలని. దాంట్లో భాగంగానే కుకునూరు మండలంలోని ఇబ్రంపేట పాఠశాలలో కూడా ఒక స్కూల్ టీచరు అక్కడున్న స్కూల్స్ పై తీవ్రంగా లైంగిక దాడి చేయడం జరిగింది. ప్రధానంగా అక్కడ స్కూల్ స్వీపర్గా కాకర్ల వెంకటేశ్వరమ్మ అని చెప్పేసి గత 10 సంవత్సరాలుగా అక్కడ విధుల్లో నిర్వహిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రాంప్రసాద్ అనే వ్యక్తి టీచర్గా అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. గతంలో రాంప్రసాద్ అక్కడున్న ఈశ్వరం పైన లైంగికంగా దాడి చేసి నువ్వు నాతో ఉండు, నేను నిన్ను చూసుకుంటాననే పద్ధతిలో మాట్లాడటం, అదేవిధంగా ఆవిడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కులాన్ని చెప్పేసి కులం పేరు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండల కేంద్రంలో తిరుమల లడ్డు పవిత్రతను కాపాడాలని చెన్నకేశవ స్వామి దేవాలయంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్డీఏ కూటమి నాయకులకు తప్పుడు ప్రచారం చేయకుండా మంచి బుద్ధిని ప్రసాదించమని కోరారు. ఎన్డీఏ కూటమి నాయకుడు భారతదేశమంతా భక్తి శ్రద్ధలతో పూజించి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిపై రాజకీయం చేయకూడదన్నారు. దెబ్బలు తిన కోసమే ఈరోజు మేము మా చిప్పగిరి చెన్నకేశవ దేవాలయం ఆయన కానీ మన విష్ణువు కాబట్టే ఆయన్ని ఈరోజు పూజలు చేసి ఆయనకి అది ఈ పవిత్రత పోలనే విధంగా ఈరోజు మేము మా చెన్నకేశవ దేవాలయానికి పూజలు చేసినాము. అందరం మా గ్రామస్తులు కానీ
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీ సర్కిల్లో అంబటి దిష్టిబొమ్మను ఎమ్మెల్యే అమలినేని టీడీపీ మహిళా నేతలు టీడీపీ నాయకులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుని దూషించిన అంబటిని రాష్ట్ర బహిష్కరణ చేయాలన్నారు. ఎమ్మెల్యే అమలినేని చంద్రబాబును దూషించిన అంబటిపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే తప్పుడు మాటలు మాట్లాడితే ఖబర్దార్ నీ తాట తీస్తామన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో అంబటిపై టీడీపీ మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష హోదాలో పనిచేసిన చంద్రబాబు నాయుడు పట్టుకొని దేశంలోనే 1-2 వ్యక్తుల్లో ఉన్న సీనియర్ నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు పట్టుకొని నువ్వు ఇంత నీచమైన మాటలు మాట్లాడడం నిజంగా సమాజమే తల వంచుకునే విధంగా నువ్వు మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. ఇక్కడ ఇతనికి ఎక్కడ కూడా స్థానం లేకోకుండా చేయాలి. ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా మహిళల పైన చాలా రకరకాలుగా కూడా మాట్లాడాడు. ఇంకా కూడా మనం వీడియోలు కూడా చూసాం. అది నాకు చెప్పడానికి పక్కన మహిళలు ఉన్నారు కాబట్టి నాకు సిగ్గు వేస్తుంది. అలాంటి నీచమైన వ్యక్తి నువ్వు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా? ఖబర్దార్ రాంబాబు, నువ్వు ఎక్కడున్నా కూడా మీ దగ్గరకు వస్తాం. మీరే కాదు, నిన్ను ఏ రకంగా సమర్థిస్తున్నారో మీ నాయకులు కానీ ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. జాగ్రత్త, ఖబర్దార్. ఇంకొకసారి మా నాయకుడిని పల్లెత్తి మాటన్నా, ఎందుకంటే మా నాయకుడికి ఓపిక ఉండొచ్చు, కానీ మాకు ఓపిక తక్కువ, చాలా ఓపిక తక్కువ. మా నాయకుడు ఆ ఓపికతో మీరు ఏదైనా ఓర్చుకోవచ్చేమో, కానీ మా నాయకుడిని ఏదైనా అంటే మాత్రం ఆ ఓపిక సహించి మీ మీద దాడి చేసి ఖచ్చితంగా. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై హుజూర్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్కు సిట్ దర్యాప్తు పేరుతో నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అత్యంత హేయమైన చర్య అని ఆయన అభివర్ణించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. రాబో మున్సిపాలిటీ ఎన్నికల్లో తమకు ఎదురయ్యే ఓటమి భయంతోనే ప్రజల దృష్టిని మరలించేందుకు కాంగ్రెస్ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రదాతపై ఇలాంటి కుట్రలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, బీఆర్ఎస్ శ్రేణులు ఇలాంటి బెదిరింపులకు భయపడమని నరసింహారెడ్డి హెచ్చరించారు. ఏం తెలిసినండి సిట్టు వీళ్ళే లీకులు ఇస్తారు. మళ్ళా అనుకూలమైన మీడియా వాళ్ళు ప్రభుత్వాలే సీఎం ఆఫీస్ నుంచే లీకులు ఇస్తారు. సిట్లో పలానాయన అట్లా చెప్పినట్ట, పలానాయన ఇట్లా చెప్పినట్ట. సిట్టు విచారణ ఉంటే విచారణ సంస్థకు ఇవ్వండి, దానికి సంబంధించినవి వస్తే అప్పుడు తర్వాత మాట్లాడదాం. విచారణ సంస్థ మీరే వేస్తారు, సంబంధం లేని వాళ్ళని పిలుస్తారు. కేసీఆర్ గారిని ఫామ్ హౌస్కు నేను ఉంటాను, ఫామ్ హౌస్కి వచ్చి అక్కడ నోటీసులు ఇవ్వండి అంటే సాధ్యపడదంటారు సిట్ అధికారులు. నేను అడుగుతున్నాను, మీ సీతక్క గారు ఏంది ఫోన్ ట్యాపింగ్ తతంగం ఏందండి? అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఢిల్లీలో మాట్లాడుకుంటూ ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయని ఆయనే చెప్పిండు. ప్రభుత్వాలు కంటిన్యూస్గా ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వం పాలనలో ఉన్నా చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆయనే చెప్పిండు. ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా టెలిఫోన్ మొత్తం ట్యాప్ చేసిండ్రు, మా కుటుంబ సభ్యులే ఫోన్ అంతా ట్యాప్ చేసిండ్రు ఫోన్లు అని చెప్పిండు. ఇంతవరకు ఈ సిట్టు నేను అడుగుతున్నాడు, సిట్టు అధికారులకు కూడా ఏమాత్రం నిజాయితీ ఉన్నా పోలీస్ అధికారులకు, సిట్ అధికారులు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు నోటీస్ పంపలేదండి? ఆయన ఫోన్ ట్యాప్ అయితే మరి ఇదో సిట్ అని పెట్టి ఒక దొంగ నాటకం పెట్టి ఇలా జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసినట్టు కొంతకాలం టైంపాస్ చేశారు. ఒక కంటిన్యూస్గా టీవీ సీరియల్ లాగా వచ్చిన 2 సంవత్సరాల నుంచి సిట్ అని దీన్ని పెట్టి ఇప్పుడు సిట్ మొత్తం రీవ్యాంప్ చేసి ముగ్గురు సార్లు 3 అధికారులను మార్చేశారు. కొంతకాలం ఏమో రాజకీయ ప్రేరితమైన అని చెప్పినారు, కొంతకాలం సినిమా యాక్టర్లు దాన్ని కొంతకాలం ఆ భాగవతం నడిపినారు. నిన్నగాక మొన్న వారం రోజుల క్రితం హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. హిందూ మా పత్రిక కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో చాలా క్రెడిబిలిటీ ఉన్న ఇంగ్లీష్ మ్యాగజైన్, నేషనల్ వైడ్ మ్యాగజైన్ హిందూ. దాంట్లో ఒక పోలీస్ అధికారులను, సిట్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులను విచారించిన హిందూ కరెస్పాండెంట్ మర్రి రాము అనే అతను నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని జూలేపల్లి గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం నుంచి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ పాల్గొని స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల సంక్షేమానికి
సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక పెన్షన్లు అందేలా పారదర్శక విధానాలతో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలోనే పెన్షన్ల పంపిణీ జరగడం వల్ల లబ్ధిదారులకు ఇబ్బందులు తగ్గుతున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ సామాజిక భద్రతా పథకాలు సకాలంలో లబ్ధిదారులకు అందేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అర్హత ఉన్నవారు ఎవరూ మిస్ కాకుండా అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ వాలంటీర్లు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా నెలకు 4,000 రూపాయలు చొప్పున 6,000, 4, 6, 10, 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఈ రకంగా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. పేదల సంక్షేమం కోసం, పేద అభివృద్ధి కోసం ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారికి ఆదుకోవాలని చెప్పి ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం లేదు. ఒక్క మన తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఉండే కాడ ఆంధ్ర రాష్ట్రం తప్ప నుంచి ఎక్కడ ఇవ్వడం లేదు. కాబట్టి దీనికి పేద ప్రజలకు ఎప్పటికప్పుడు ఇవ్వాలా. నిన్న 1వ తేదీ రేపు కానీ ఇవ్వాల్సింది రేపు, కానీ ఈరోజు ముందు రోజే మనం ఇవ్వడం జరిగింది. ముందు రోజే ఇస్తున్నాం. ఆదివారం వచ్చింది కాబట్టి రేపు 1వ తేదీ ముందు రోజే వాళ్ళ పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయంతో ఈరోజు ఓబురెడ్డి సొంత గ్రామం కదా ఇది, అదే ఈ సొంత గ్రామంలో అదే పనిగా పాపం ఆయన వ్యాపారం వదిలేసి ఇక్కడికి వచ్చి మాకందరికీ ఆదర్శవంతంగా ఆయన కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ ఈ వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఈ గ్రామంలో ఎవరైతే పేదవారు ఉన్నారో ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ పేదవాళ్ళు ఎవరున్నా వాళ్ళందరూ కూడా గుర్తించినది. కొన్ని రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి, జేసీ గారికి ఉన్నాయి. వారందరూ కూడా పరిశీలించి న్యాయపరంగా ఏ రకంగా ఉంటే చట్టపరంగా ఆ కార్యక్రమం కూడా చేస్తారు. మేజర్గా ఇష్యూ వాటర్ దిగుది. కలెక్టర్ గారు ఆ చెరువుది ఒకటి ఉంది, తర్వాత ఒక చెరువు కూడా చెప్పారు. ఆ చెరువు అంతా పశువుల కోసం దాన్ని వాడేవారు అని చెప్పి గతంలో దాన్ని ప్రభుత్వంలో వ్యవసాయం చేసుకొని బతికినారు. అట్లా కాకుండా మళ్ళీ 4-5 గ్రామాలకు సరిపోతుంది కాబట్టి అది ఈయన చదువులు కాకుండా ఇక్కడ రజకులు కూడా లేరంటున్నారు. మళ్ళీ రజకులు పోయి గుడ్డలు ఉతకాలంటే మళ్ళీ తొలిపురికి లేకపోతే పక్కన రాయగడపి ఆ ప్రాంతం పోయి గుడ్డలు ఉతికి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మన పునరుద్ధరణ చేయమని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా చేస్తాం. దాని గురించి కూడా కలెక్టర్ గారు చెప్పారు. కాబట్టి ఈ సమస్యలు అయితే గ్రామాల్లో చాలా ఉన్నాయి. తర్వాత రోడ్ వేడింగ్ సమస్య కూడా వచ్చింది. నేషనల్ హైవే రోడ్లో పోతుంది కాబట్టి రోడ్ వేడింగ్ ఉండే ఉంది, స్కూల్ పోతూ ఉంది, ఇండ్లు పోతూ ఉన్నాయి. వారికి ప్రభుత్వ స్థలం ఎక్కడ లేదా ల్యాండ్ అక్విజిషన్ చేసి మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. డబ్బులు అయితే వాళ్ళు ఇస్తారు, ఎన్హెచ్ఓలు ఇస్తారు. రోడ్ వేడింగ్కి ఏదైతే పోతాయో స్కూళ్ళు కానీ, టెంపుల్ కానీ, మసీదు కానీ ఏది పోయినా వాటి దానికి సరిపడా డబ్బులు ఇస్తారు. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ చేసే బాధ్యత కలెక్టర్ గారికి, జేసీ గారికి ఉంది. కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ ఈ గ్రామంలో ఉండేవారు ఎవరైతే నష్టపోతారో వారందరూ కూడా ఆదుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఇంకా సమస్యలు అయితే చాలా ఉన్నాయి. గ్రామాలు వచ్చాం, సమస్యలు చెప్పారు. ఇంకా సమస్య పట్టుకొని కూర్చొని నిలబడినారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేను ఇంత పెద్ద వయసులో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అంబటి రాంబాబు. చంద్రబాబుపై నోటికొచ్చింది మాట్లాడితే జరిగేది ఇదే. హోంమంత్రి అనిత సీరియస్ వార్నింగ్. నేను కింగ్నే, కింగ్ మేకర్ని కాదు. తమిళగ వెట్రికలగం అధినేత నటుడు విజయ్. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.